తొలి విడత ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో ముగింపు పడుతుందనుకున్న వేళ కేసీఆర్, వైఎస్ జగన్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలని ఎక్కుపెట్టారు. గుంటూరు జిల్లా గురజాలలో రీసెంట్గా జరిగిన రోడ్ షోలో ఈ ఇరువురు నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా మద్దతు ఇస్తా అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మడానికి వీలేదని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ జిత్తుల మేర నక్కలాంటోడని, మాట మార్చడంలో దిట్ట అని మండిపడ్డారు. హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు సహకరించలేదని, సోనియా గాంధీ ఏపీకి హోదా ఇస్తానని చెప్పినప్పుడు ఎందుకు వ్యతిరేకరించారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ లోటస్ పాండ్లో కూర్చుని కేసీఆర్కి ఊడిగం చేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇద్దరూ కలిసి ఏపీలో 7.5 లక్షల ఓట్లు తొలగించారని చూశారని, వైఎస్ జగన్ వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని, ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు కలవకపోతే ఏపీలో కక్ష సాధింపు పనులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు అణిచివేస్తే ప్రయత్నం జరుగుతోందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నన్ను నోటికొచ్చినట్టు తిడుతున్నాడు, బండబూతులు తిడుతున్నాడు. నేను సన్నాసినా? ఏం తమ్ముళ్ళు మీ ముఖ్యమంత్రి సన్నాసా? ఏం చెల్లమ్మలో మీ కోపం రాలేదా? ఏపీ ప్రజల్ని కేసీఆర్ ఎంతలా అవమానించాడు. మన బిర్యానీ పేడలా ఉండంటున్నాడు. మన ఉలవచారు వాళ్ళ దగ్గర పశువులకు పెడతామని తిట్టాడు. ఇలాంటి కేసీఆర్ మాటలు మీరు నమ్ముతారా అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదు. జగన్కి సిగ్గు రోషం లేదు. కేసుల కోసం ఏపీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడు. ఆస్తుల్లో 58% వాటాని తెలంగాణ ఇవ్వలేదు. కట్టుబట్టలతో ఏపీకి వచ్చాం. కేసీఆర్ డేటా సెంటర్ని అబ్బసొబ్బులా ఫీల్ అవుతున్నాడు. నా డేటాను తీసుకెళ్లి కోడికత్తి పార్టీకి ఇచ్చాడు. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నాడు. త్వరలో వస్తా, నడి రోడ్లో కూర్చుంటా, నీ సంగతి చూస్తా అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసీఆర్ వేసిన కుక్క బిస్కెట్లు తింటున్నాడని, అవి మనకు కూడా పంచాలని చూస్తున్నాడని, కేసీఆర్, జగన్ మోడీకి పెంపుడు కుక్కలుగా ఉన్నారని, బిస్కెట్లు విసిరితే పడి ఉంటారని, మోడీ కేసీఆర్ కలిసి జగన్ని డబ్బులు పంపించారని, కేసీఆర్ 1000 కాదు 10,000 కోట్ల డబ్బు పంపినా ఎవరూ ఓటు వేయరని చంద్రబాబు నాయుడు వేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.